Hello viewers, welcome to Telugu Scit tutorials. This is normal HTML programming. ఈ రోజు మనం మార్క్యూ ట్యాగ్ మీద క్లాస్ డిస్కస్ చేయబోతున్నాం. ఇంతకుముందు క్లాస్లో ఆడియో ట్యాగ్ కంప్లీట్ చేసాం. ఆడియోలో 2 టైప్స్ ఉంది. ఆ ఆడియో ఒకటి వచ్చి బిజీ సౌండ్ ఎస్ఆర్సీ అని, ఇంకోటి వచ్చి ఎంబెడ్ ఎస్ఆర్సీ అని, దానికి లూప్ కూడా పెట్టుకోవడం చూసాం. అది ఎలా ప్లే అయిందో కూడా చూపించాము. ఇప్పుడు దీంట్లో ఈ క్లాస్లో మార్క్యూ ట్యాగ్ అనేది మనకు ఈ విధంగా ఉంటుంది. మార్క్యూ ట్యాగ్, దిస్ ఈజ్ మార్క్యూ ట్యాగ్. ఈ మార్క్యూ ట్యాగ్ అంటే నేను చూపిస్తేనే తెలుస్తుంది, చూపిస్తాను. ఈ మార్క్యూ ట్యాగ్ డైరెక్షన్ అనేది రైట్ సైడ్కు ఉంటుంది, అదేవిధంగా లెఫ్ట్ సైడ్కు ఉంటుంది, అదేవిధంగా అప్కు ఉంటుంది ట్యాగ్ డైరెక్షన్, అదేవిధంగా డౌన్కి ఉంటుంది. ఎలా అనేది మనం ప్రోగ్రామ్ చేస్తే తెలుస్తుంది మార్క్యూ డైరెక్షన్ ఎలా వస్తుంది ఏంటి అనేది. దీనికి మనం నోట్ ప్యాడ్ తీసుకుంటాం. దీంట్లో ఈరోజు చేయబోయే ప్రోగ్రామ్ వచ్చేసి మార్క్యూ కాబట్టి ప్రోగ్రామ్ ఆన్ మామూలుగా నార్మల్గా మార్క్యూ ట్యాగ్ అని పెట్టేస్తాను. మార్క్యూ ట్యాగ్ ఇప్పుడు మార్క్యూ ట్యాగ్ టెక్స్ట్ లైక్ పెట్టేస్తాను. సో దీన్ని ఇప్పుడు నేను ఫైల్లోకి వెళ్ళి సేవ్ చేస్తాను. ఫైలు క్లిక్ సేవ్ యాస్. దీంట్లో డెస్క్టాప్లో క్లాస్ HTML ప్రోగ్రామ్స్లో మార్క్యూ టెక్స్ట్ అని పెడతా. టెక్స్ట్, దట్స్ ఆల్, ఏం లేదు. .html అనేది పెడతాను. .html సేవ్. మామూలుగా ఇంకా ప్రోగ్రామ్ చేసుకుంటూ వస్తాను. HTML, ఆఫ్టర్ దట్ హెడ్, క్లోజ్, ఆఫ్టర్ దట్ టైటిల్. దీంట్లో మార్క్యూ ట్యాగ్ టెక్స్ట్ కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తాను. దీన్ని క్లోజ్ చేస్తాను. టైటిల్ క్లోజ్. సో ఇప్పుడు ఇక్కడ హెడ్ క్లోజ్ చేస్తా. హెడ్ క్లోజ్ చేసే మనకు ఫార్వర్డ్ స్లాష్ పెట్టలేదు. నెక్స్ట్ దీంట్లో బాడీ తీసుకుంటాం. బాడీ క్లోజ్. నెక్స్ట్ HTML ఇక్కడికి నార్మల్ ట్యాగ్స్ అంతా అయిపోయినాయి. దీంట్లో ఇప్పుడు బాడీలోకి వచ్చేసి మనం మార్క్యూ అనేది పెట్టుకోవాలి. సో ఇక్కడ మార్క్యూ MARQUEE 2 ఈలు మార్క్యూ. మామూలుగా మార్క్యూని పెట్టేసి దీంట్లో నేను ఫాంట్ తీసుకుంటాను. FONT ఫాంట్. దీంట్లో సమ్ సైజ్, ఫాంట్ సైజ్ అంత పెద్ద ఏదో 6 ఇస్తాను. 6 కలర్ తీసుకుంటాను. ఈ ట్యాగ్స్ అంతా మీకు ముందు ప్రోగ్రామ్స్లో చెప్పినాం కాబట్టి ఇప్పుడు ప్రత్యేకించి నేను వీటిని గురించి చెప్పిన అవసరం లేదు. రెడ్. ఇక్కడ ఇంకా మనం దీంట్లో చెప్పినట్లుగా ఇంకా మార్క్యూ బీజీ కలర్ అవంతా కూడా తీసుకోవచ్చు. నేను ఇది బిగినింగ్ ట్యాగ్ కాబట్టి నేను మామూలుగా నార్మల్గా చెప్తా ఉన్నాను. బీజీ కలర్, డైరెక్షన్ రైట్, ఫాంట్ సైజు, కలర్ రెడ్, ఫేస్ ఇవంతా కూడా వస్తాయి. దీనికి తర్వాత చూస్తాము. మార్క్యూ పెట్టడం లేదు నేను. ఇక్కడ ఫేస్ తీసుకుంటాను. ఫేస్ = డబుల్ కొటేషన్లో ఇంపాక్ట్ అని చెప్పి తీసుకుంటాను. డబుల్ కొటేషన్ క్లోజ్, ట్యాగ్ క్లోజ్. ఫాంట్ కూడా ఇప్పుడు దీంట్లో ఫాంట్లో ఏదో టెక్స్ట్ తీసుకోవాలి కూడా. ఏం తీసుకుంటాం? తెలుగు స్కిట్ ట్యుటోరియల్స్ అనే తీసుకుంటాను. స్కిట్ ట్యుటోరియల్స్ తీసుకొని దీన్ని అండర్లైన్ చేసి కొద్దిగా హైలైట్ చేయాలంటే చేసుకోవచ్చు. అండర్లైన్ అని పెడతాను. హోమ్ అని పెట్టేసి ఇక్కడ బిగినింగ్లో కూడా అండర్లైన్ తీసుకుంటాను కొంచెం హైలైట్ అవ్వడానికి. ఇప్పుడు ఫాంట్ తీసుకున్నాను కదా, ఫాంట్ క్లోజ్ చేయాలి. ఫాంట్ క్లోజ్ చేశాను. దీన్ని Ctrl+S సేవ్ చేస్తాం. సేవ్ చేసి నార్మల్గా మార్క్యూ కూడా క్లోజ్ చేసేస్తా. ఇక్కడ
మార్క్యూ MARQUEE క్లోజ్ చేసేసి ఇప్పుడు దీన్ని కంట్రోల్ S సేవ్ చేసి ఫైల్లోకి వెళ్ళి ఎక్కడ సేవ్ చేసి ఉంటాము, డెస్క్టాప్లో క్లాసు HTML ప్రోగ్రామ్స్లో MARQ ఎక్కడుంది, మార్ టెక్స్ట్ అని పెట్టాను. ఇక్కడ ఉంది మార్ టెక్స్ట్. రైట్ క్లిక్ ఓపెన్ విత్లోకి వెళ్ళి క్లిక్ గూగుల్ క్రోమ్. ఇది ప్రోగ్రామ్ ఏదో రాంగ్ ఉన్నట్టుంది. టైటిల్ HTML హెడ్ బాడీ మార్క్యూ ఫాంట్ సైజు ఫాంట్ క్లోజ్ బాడీ క్లోజ్ HTML క్లోజ్ ఎవ్రీథింగ్ ఓకే. మార్క్యూ ట్యాగ్ టెక్స్ట్ బాడీ టెక్స్ట్ ఏడో మార్క్యూ క్లోజ్ చేయలేదు అది. నెక్స్ట్ కంట్రోల్ S ఆల్ట్ ట్యాబ్ ప్రెస్ చేసి రిఫ్రెష్ చేస్తా. వస్తుంది చూడండి, తెలుగు స్కిట్ ట్యుటోరియల్స్ అని రెడ్ కలర్లో. ఇది డిఫాల్ట్గా మనం ఏమి ఇవ్వలేదు డైరెక్షన్ కాబట్టి అదేముంది రైట్ నుండి లెఫ్ట్కి వెళ్తుంది. దిస్ ఈజ్ ద బిగినింగ్ ప్రోగ్రామ్. ఓకే, దిస్ ఈజ్ ద బిగినింగ్ ప్రోగ్రామ్. ఇప్పుడు దీంట్లోకి వెళ్ళి మనం మార్క్యూకు డిఫరెంట్గా ఇవ్వచ్చు. ఇదైతే ఫస్ట్ ప్రోగ్రామ్ నెంబర్ 45 ఇది. దీన్ని మామూలుగా నేను డాక్యుమెంటేషన్ కోసం కాపీ చేసి డాక్యుమెంటేషన్లో నార్మల్ ప్రోగ్రామ్ కింద దీన్ని సేవ్ చేస్తాను. దీనికి ఏమి హెడ్డింగ్ లేదు, ఏం లేదు, నార్మల్ ప్రోగ్రామ్ ఇది. నేను ఏం ప్రాపర్టీస్ మార్క్యూకి ఇవ్వలేదు దీంట్లో. ఇప్పుడు నేను ఇదే ప్రోగ్రామ్ని తీసుకొనేసి మార్క్యూకి బీజీ కలర్ ఇస్తాను. చూడండి, జస్ట్ ఇక్కడికి వెళ్తా, మార్క్యూకి బీజీ కలర్ ఇస్తాను. బీజీ కలర్ ఇచ్చి =2 పెట్టేసి బీజీ కలర్లో డబుల్ కొటేషన్ ఇచ్చి లైట్ గ్రీన్ అని ఇస్తాను. డబుల్ కొటేషన్ క్లోజ్. జస్ట్ కంట్రోల్ S ఆల్ట్ ట్యాబ్కి వెళ్ళి దీంట్లోనే ఇక్కడ నేను రిఫ్రెష్ చేస్తాను. చూడండి, ఇప్పుడు బీజీ కలర్ బ్యాక్గ్రౌండ్లో ఏమొచ్చింది, గ్రీన్ వచ్చింది. టెక్స్ట్ మాత్రం తెలుగు స్కిట్ ట్యూటోరియల్స్ అనేది రెడ్ కలర్లో ఉంది. ఇది నెక్స్ట్ ఈ బీజీ కలర్ కాకుండా డైరెక్షన్ ఒకవేళ రైట్ ఇస్తే ఇప్పుడు దీన్ని నేనేం చేస్తాను అంటే ఈ ప్రోగ్రామ్ని డాక్యుమెంటేషన్ కోసం నేను దీంట్లో సేవ్ చేస్తాను. ఏది బీజీ కలర్ ఇచ్చాం కాబట్టి దీనికి మార్క్యూ బీజీ కలర్. జస్ట్ కంట్రోల్ సేవ్. మార్క్యూ ట్యాగ్ టెక్స్ట్ అండ్ బీజీ కలర్, దీనికి బీజీ కలర్. సో ఇది ఎక్స్ట్రాగా వచ్చింది దీంట్లో. నెక్స్ట్ ప్రోగ్రామ్కి వెళ్ళి నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ ప్రోగ్రామ్కి అడిషనల్గా జస్ట్ మార్క్యూ బీజీ కలర్ ఇచ్చినాను. డైరెక్షన్ మాత్రం రైట్ ఇస్తాను. డైరెక్షన్ ఏమి ఇస్తానంటే రైట్ ఇక్కడ ఇచ్చేసి డైరెక్షన్ =, డబుల్ కొటేషన్లో ఇప్పుడు లెఫ్ట్కి వస్తుంది అది, ఇప్పుడు రైట్కి ఇస్తాం. డబుల్ కొటేషన్ క్లోజ్. జస్ట్ కంట్రోల్ S ఆల్ట్ ట్యాబ్లోకి వెళ్ళి సో ఇప్పుడు ఇలా ఉంది. రిఫ్రెష్ చేయలేదు నేను ఇంకా, ఇది రైట్ నుండి లెఫ్ట్కి పోతుంది. ఇప్పుడు జస్ట్ చూడండి రిఫ్రెష్ చేస్తాను. ఇప్పుడు ఏమవుతుంది, లెఫ్ట్ నుండి రైట్కి టెక్స్ట్ అనేది లైట్ బీజీ కలర్తో టెక్స్ట్ రెడ్ కలర్తో మూవ్ అవుతుంది. ఈ విధంగా మనము దీన్ని చేసుకోవచ్చు. దీంట్లోనే మనకు లెఫ్ట్ రైట్ ఇవంతా కూడా ఉన్నాయి. దీన్ని పెద్దదిగా కూడా మనం చేసుకోవచ్చు. ఇప్పుడు జస్ట్ డైరెక్షన్ లెఫ్ట్ ఆటోమేటిక్గా డిఫాల్ట్గా వస్తుంది. డైరెక్షన్ ఏముంది, రైట్ ఉంది. దీన్ని ఇదే ప్రోగ్రామ్ని నేను డైరెక్షన్ ఏం చేస్తానంటే అప్పుకు పెడతాను. చూడండి, అప్పు యూపీ అప్. కంట్రోల్ S ఆల్ట్ ట్యాబ్కి వెళ్ళి రిఫ్రెష్ చేస్తాను. అప్ టెక్స్ట్ చూడండి అప్పుకి వెళ్తాను. సో ఈ ప్రోగ్రాము ఇది డాక్యుమెంటేషన్ కోసం నేను సేవ్ చేసుకుంటాను. ప్రోగ్రామ్ కంట్రోల్ V, ప్రోగ్రామ్ మార్క్యూ ట్యాగ్ డైరెక్షన్ అండర్ డైరెక్షన్ అప్ డబుల్ కొటేషన్లో అప్ అని పెడతాను. అప్ సైడ్ పోతాను. ఎంతమంది బీజీ కలర్ ఉంది, ఎట్లా పోతా ఉండింది,
మార్క్యూ అనేది మనము తీసుకున్నాం. జస్ట్ కాపీ చేసినా అది ఎందుకు రాలేదు. మార్క్యూ ట్యాగ్కి ఇంపాక్ట్ బిజీ కలర్, కంట్రోల్ ఏ సి, ఇంట్లోకి వచ్చేసి మార్క్యూ ట్యాగ్ ఇక్కడ పేస్ట్ చేస్తాను. ఇప్పుడు డైరెక్షను ఇది నార్మల్గా ఉండింది, డైరెక్షన్ అనేది లేదు దీనికి. ఎంబెడ్ ఎస్ఆర్సి, ఇది మార్క్యూ ట్యాగ్ టెక్స్ట్ మామూలు, ఏం లే, డైరెక్షన్ ఏ డైరెక్షను ఏం లేదు, ఇక్కడ వరకు జస్ట్ క్లోజ్. కాకపోతే ఇది డైరెక్షన్ అప్ అని పెట్టాను. దీనికంటే ముందు మనకి ఇక్కడ ఒకటి ఉంది, అంటే డైరెక్షన్ రైట్, ఇది RIGHT రైట్, కంట్రోల్ ఎస్. సో డైరెక్షన్ అప్ ఇప్పుడు ఇది. ఇదే విధంగా డైరెక్షన్ డౌన్ కూడా ఉంది, డైరెక్షన్ డౌన్. మన డైరెక్షన్ ఇక్కడ డౌన్ అని ఇచ్చామనుకోండి, ఆటోమేటిక్గా అదేమవుతుందంటే డౌన్కి వెళ్తుంది. కంట్రోల్ ఎస్. ఇక్కడితో ఈ ప్రోగ్రామ్ అయిపోయింది. ఈ క్లాస్కి అయితే ఇది ఇంతే, ఈ ప్రోగ్రామ్ ఇది ఇంతే, ఈ విధంగా. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.